ఆలోచించితిన్ నే నడచిన మార్గము గూర్చి ధ్యానించెదను నీ దయను తిరిగి చూచితిన్ మొదలైన కాలము గూర్చి నీ ప్రేమ నన్ను కనపరచెను శూన్యముతో ప్రారంభించి తిని తృప్తితో నన్ను నింపితివి శూన్యముతో ప్రారంభించి తిని తృప్తితో నన్ను నింపితివి నీవు ఉన్నవాడవు మేలు చేయువాడవు కడవరకు చేయి విడక నడిపించువాడవు నీవు ఉన్నవాడవు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సింగపూర్ రావడం జరిగింది. రైన్హార్డ్ బాంకే గారి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్. నిజంగా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి ఈ స్కూల్ ఆఫ్ ఫైర్ అనే దాంట్లో మరి నాకు కూడా అవకాశం దొక్కడం నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. అయితే కొద్దిగా ఉన్నటువంటి వెసులుబాటు కారణంగా కొద్దిగా అలా బయట సైట్ సీయింగ్ కొరకు వచ్చినప్పుడు మరి ఈ సింగపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే కొన్ని ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఎంత ముచ్చటి, ఎంత సంతోషం. అసలు ఇది ఎలా దీన్ని చేశారు, ఎలా దీన్ని ఇట్లా కట్టగలిగారు. మీరు చూస్తున్న ఇదంతా చాలా పెద్ద మాల్. అటువైపు నుంచి ఇటువైపు కంప్లీట్గా చూస్తే మొత్తం థ్రెడ్ మీద అంటే లైక్ ఒక వైర్ అదిగో అక్కడ కనిపిస్తూ ఉంది కదా మీకు. ఆ వైర్స్ మీద డిపెండ్ అయి ఉన్నటువంటి పెద్ద మాల్. అందులోంచి ఇలా బయటికి రాగానే ఒక పెద్ద రివర్ లాంటిది. ఆ రివర్లో లేజర్ షో జరుగుతూ ఉంది. ఆ లేజర్ షో జరుగుతూ ఉంది. నిజంగా అక్కడ ఆ ప్రాంతం అంతా ఎంతో ఆహ్లాదకరంగా ఒక్కసారిగా అలా చూడగానే భలే అనిపించింది. అటువైపు మీరు చూస్తున్నటువంటి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా సింగపూర్లో ఉన్నటువంటి మీరు పెద్ద పెద్ద బ్యాంక్స్. దాదాపు 60 ఫ్లోర్స్ 70 ఫ్లోర్స్ ఉండేటువంటి బ్యాంక్స్. అలాగే ఇక్కడ చూస్తూ ఉంటే లేజర్ షో. అలాగే ఈ బ్యాంక్స్ నుంచి ఇటువైపు మనం చూస్తూ ఉంటే కనుక అది నా చేతులు చూపించే వైపు చూస్తే నా తల స్ట్రైట్గా చూస్తే కనుక అక్కడ పార్లమెంట్ బిల్డింగ్ కనిపిస్తూ ఉంది. నిజంగా ఈ ప్రాంతాలు చూస్తూ ఉంటే చాలా బ్లెస్డ్ అనిపించింది. నిజంగా ఇటువంటి స్థలంలో నిలబడటానికి నాకు దేవుడిచ్చిన అర్హతను బట్టి నేను అంతగానో స్తుతిస్తూ ఉన్నా, కనపరుస్తూ ఉన్నా. ఎందుకంటే నేను అనేక పర్యాయాలు నేను జ్ఞాపకం చేసుకుంటా నా మొదటి స్థితి, నా పరిస్థితి. ఎందుకంటే ఇలాంటి స్థలాల్లో అడుగు పెట్టడానికి ఏమాత్రం యోగ్యత అర్హత లేనటువంటి వ్యక్తిని నేనే. బట్ దేవుడు నమ్మదగిన వాడు కనుక మరి ఆయనకి జీవితాన్ని సమర్పించిన తర్వాత ఆయన నన్ను ఊరేగించడం మొదలుపెట్టాడు.